వాడు దానికి ఇంత విలువ చెల్లింపవాలి. మనం చిన్న వస్తువు కొంటేనే ఒక పెన్ను కొంటే 10 రూపాయలు, ఒక పెన్సిల్ కొంటే 20-30 రూపాయలు, ఒక పండు కిలో యాపిల్ కావాలంటే 300-250, బనానాస్ కావాలంటే అన్నిటికీ దగ్గరికి మనము ఇంటికి తీసుకొని వస్తున్నాం మనకు కావాల్సిన వస్తువులు. అట్లే మనం మోక్షం కలగాలి అంటే మోక్షం కోసం మనం ఎంత ఖరీదు చెల్లించాలి? మనము డబ్బులు పెట్టి మనము పెడుతున్నామా? దానికి డబ్బులు, మోక్షానికి డబ్బులు పెడుతున్నామా? ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెట్టడానికి డబ్బులు పెట్టి టికెట్లు పెట్టి మనం కొనిస్తున్నామా? లేదు కదా. మనకు ఉచితంగా దొరుకుతున్నది. ఉచితం దేనికి త్యాగం చేస్తున్నాం? మనం ఇక్కడ సమయాన్ని కేటాయించుకుంటాం. మనం ఖర్చు దేని చేస్తున్నాం తెలుసా? బయట రూపాయలు కాదు మనం ఇక్కడ ఖర్చు చేసేది, మన సమయాన్ని ఇక్కడ ఇచ్చిస్తున్నాం. మన శ్రద్ధను, మన నమ్మకాన్ని, మన సమయాన్ని ఇక్కడ మనము ఖర్చు చేసి మనం కూర్చుంటున్నాం. అది భగవంతుడు కావాలి. ఇది ఖర్చు, ఇది మనం పెట్టుబడి అంటున్నాం. మన సమయమే మనకు పెట్టుబడి. ఇది ఎప్పుడైతే సమయం కేటాయించుకుంటున్నామో ఆ సమయం మనకి మోక్షం వరకు భగవంతుడు తీసుకెళ్తాడు. బయట డబ్బులకు కొనేది కాదు, మన సమయం, మన అంతరం ఇక్కడ అదే చెప్తున్నాం. అయితే ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు మైగ్రేట్లో బయట వినిపిస్తుంది. లేకపోతే ఇళ్లలో వచ్చినా కూడా శ్రద్ధ ఉంటే నేను వినాలంటే ఎవరికైనా వినాలి. काय झालं? सगुणी भजिता निर्गुणी पावलो. सगुण मध्ये हा मी शरीर माझं सगुण आहे, पण मला निर्गुणाचं दर्शन झालं म्हणून तुम्हाला निर्गुणाची ओळख दाखवा लागलो. तिसरा नेत्र या ध्यानानं हे 2 नेत्र कर्म इंद्रिय आहेत आणि परमेश्वर पाहण्यासाठी का जगामध्ये मिळण्यासाठी, म्हणजे परमेश्वर पाहणं म्हणजे आपण पाहे आपणाशी. मंदिरात नाही दिसला सावळा मुरारी, मागे फिरलो या झोपडीत शिरलो. तुकडोजी कुठं आहे? तुझा देव तुझ्यापाशी बरी जागा चुकला असते. या ध्यान मार्गातून तुम्हाला सर्वाला समजा लागलं. परिवर्तन झालं आपल्यामध्ये, घरात झालं, गावात झालं. हाच मार्ग आहे. भारताची संस्कृतीमध्ये फुलाजी बाबांना तयार केलं नाही. मी निंदा करत नाही. जे जे आले अंगात ते लोक सांगा. आपण तरुणी दुधाचा राहावे, आपण चालले ते नवल नव्हे.